హాయ్ ఫ్రెండ్స్, కాలం మారే కొద్దీ మన రవాణా వ్యవస్థ కూడా అడ్వాన్స్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం మనం ప్రయాణించడానికి ఎన్నో రకాల ప్రయాణ సాధనాలు ఉన్నాయి. కార్స్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ లాంటి ఎన్నో మనం చూస్తున్నాం. అయితే మనకి తెలుసు వీటిలో అన్నింటికంటే వేగంగా ప్రయాణించేది ఏరోప్లేన్స్ అని. కానీ విమానం కంటే వేగంగా ప్రయాణించే ట్రైన్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? అదే హైపర్ లూప్ ట్రైన్స్. ఈ వీడియోలో మనం హైపర్ లూప్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. మొదటిగా ఈ హైపర్ లూప్ టెక్నాలజీని ఎలాన్ మస్క్ 2012లో ప్రపోజ్ చేశారు. కానీ అక్కడ ఉన్నవారు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదని దానిని యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్ట్ మీద రీసెర్చ్ చేసి 2013లో ఇది ఎలా పనిచేస్తుందో డీటెయిల్ రిపోర్ట్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నార్మల్గా మన రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ యొక్క స్పీడ్ రెండు కారణాల ద్వారా తగ్గుతుంది. అవి ఎర్త్ గ్రావిటీ అండ్ ఎయిర్. మనం మన వెహికల్స్కి స్పీడ్ని పెంచితే ముందు ఉన్న ఎయిర్ వెహికల్ని వెనక్కి పుష్ చేస్తుంది. దీనివల్ల మన వెహికల్ యొక్క స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. అయితే ఈ హైపర్ లూప్లో ఈ గ్రావిటీ అండ్ ఎయిర్ని రెడ్యూస్ చేయడానికి పెద్ద పెద్ద స్టీల్ ట్యూబ్స్ లాంటివి నిర్మిస్తారు. ఈ ట్యూబ్స్లో వ్యాక్యూమ్ అంటే ఎయిర్ ప్రెషర్ లేకుండా చూసుకుంటారు. అంటే మన నార్మల్ ఎయిర్ ప్రెషర్ సముద్ర మట్టం దగ్గర 101 కిలో పాస్కల్స్ ఉంటే ఈ స్టీల్ ట్యూబ్స్లో ఎయిర్ ప్రెషర్ కేవలం 0.1 కిలో పాస్కల్స్ మాత్రమే ఉంటుంది. ఈ హైపర్ లూప్లో కూడా మన నార్మల్ ట్రైన్స్ లాగానే బోగీలు ఉంటాయి. వీటిని పాడ్స్ ఆర్ క్యాప్స్యూల్స్ అంటాం. ఈ ఒక్కో పాడ్లో 20 to 30 మెంబర్స్ ప్రయాణించవచ్చు. ఈ హైపర్ లూప్లో మొత్తం 800 నుండి 1000 మంది ప్రయాణించవచ్చు. ఈ పాడ్స్కి అలాగే స్టీల్ ట్యూబ్స్ యొక్క డిస్టెన్స్ చూసినట్టయితే 1 to 2 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ పాడ్స్కి ముందు వైపు ఒక ఇన్లెట్ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ముందు నుండి వచ్చే కొంచెం గాలిని వెనక్కి పంపేస్తుంది. ఈ స్టీల్ ట్యూబ్స్లో మ్యాగ్నెటిక్ యాక్సలరేటర్స్ ఉంటాయి. వీటి వల్లనే ట్రైన్ ముందుకు కదులుతుంది. అలానే ప్రతి 100 కిలోమీటర్లకి ఎలక్ట్రిక్ మోటార్స్ అమర్చబడి ఉంటాయి. ఇవి హైపర్ లూప్ యొక్క స్పీడ్ని పెంచడానికి, తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలానే ఈ స్టీల్ ట్యూబ్స్ పైన సోలార్ ప్యానల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ పైన అమర్చబడిన సోలార్ ప్యానల్స్లోని ఎనర్జీ ఉపయోగించుకోవడం ద్వారా పనిచేస్తాయి. ఈ హైపర్ లూప్ అనేది ఓపెన్ సోర్స్, అంటే ఏ కంపెనీ వారైనా ఈ హైపర్ లూప్ని నిర్మించుకోవచ్చు. ఈ హైపర్ లూప్ని జర్మనీ నుండి అమెరికా తర్వాత టెస్ట్ చేస్తున్న కంట్రీ మన ఇండియానే. ఈ ప్రాజెక్ట్ కోసం ఐఐటి మద్రాస్కి చెందిన 70 మంది విద్యార్థుల బృందం ప్రయత్నిస్తున్నారు. ఈ ఐఐటి మద్రాస్ 2017 నుండి ఈ ప్రాజెక్ట్ గురించి టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఇండియన్ రైల్వేస్ కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఐఐటి మద్రాస్కి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డిస్కవరీ క్యాంపస్ నుండి ఒక మార్గాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ హైపర్ లూప్ని స్పీడ్ టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కానీ సక్సెస్ అయితే 2030 నాటికి మనం ఈ హైపర్ లూప్ని ఇండియాలో చూడవచ్చు. ఇప్పుడు ఈ హైపర్ లూప్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ముందుగా దీని యొక్క అడ్వాంటేజెస్ గురించి చూసినట్టయితే దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ దీని యొక్క స్పీడ్. ఈ హైపర్ లూప్తో మనం కాశ్మీర్ టు కన్యాకుమారి కేవలం 3 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. రెండోది దీని యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కాస్ట్ కంటే తక్కువ. ఇక మూడోది ఈ హైపర్ లూప్ అనేది పెట్రోల్, డీజిల్తో నడవదు. ఈ హైపర్ లూప్ సోలార్ ప్యానల్స్తో నడవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండదు. ఇప్పుడు వీటి యొక్క డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీని యొక్క మెయింటెనెన్స్. ఇది వ్యాక్యూమ్తో నడవడం వల్ల ఈ హైపర్ లూప్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఇక రెండోది దీని యొక్క టికెట్ కాస్ట్ 3000 నుండి 4000 వరకు ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ కాస్ట్ అంత ఉంటుంది. ఈ కాస్ట్తో ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఈ ట్రైన్లో ప్రయాణించగలరు అనుకుంటున్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈ హైపర్ లూప్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.